నెల్లూరు చెరువు, నెల్లూరు ట్యాంక్ బండ్ అని కూడా అంటారన్నమాట. చెరువు అన్నమాట. చాలా చాలా బాగుంది. మంచి అలలు, సేమ్ సముద్రంలాగా ఫీలింగ్ కలుగుతుంది. అలలు చూడండి ఎలా వస్తున్నాయో, చాలా బాగుంది ప్లేస్ అయితే. మంచి వాటర్ కూడా స్మెల్లీగా లేదు, చాలా బాగుంది. ఇది కనుక క్లీన్గా ఇంకా డెవలప్ చేస్తే మటుకు చాలా బాగా జనాలు వస్తారు. అందరూ కూడా జాలారోలు, చేపలు బాగా ఉంటాయంట. జాలారోలు చూడండి, బోట్లు వేసుకొని ఉన్నారు అక్కడ. వాటర్ అయితే బాగుంది. అక్కడ కట్టేసి ఉంది కదా, పోలు పోలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా అక్కడి వరకే వెళ్ళగలుగుతాం, ముందుకు వెళ్ళాము. డీప్ కూడా ఎక్కువ ఉంటుందంట. లేక్ని చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేశారంట. చూడండి ఇక్కడ ఉంది కదా, బోట్ పేరు ఉంది. ఎప్పుడు 2016లోని. డెవలప్ అయితే ఇంకా బాగా చెయ్యాలి, చాలా చాలా చెయ్యాలి. చేస్తేనే జనాలు కూడా వచ్చేది. కానీ ఈ లేక్ అయితే చాలా డెవలప్ చేస్తే మటుకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నెల్లూరులోని చెరువు దగ్గర కూర్చోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. పక్కనే దర్గా అన్నమాట. దర్గా అంటే అందరికీ తెలుసు. ఇక్కడ దర్గా అదిగో చూడండి, ఇదే దర్గా. బోట్ రైడింగ్ టికెట్ రేట్స్ ఇవి. అటు వెళ్ళాలి బోటింగ్ కోసం. ఇక్కడ నుంచి చూస్తుంటే బోటింగ్ దగ్గర ఎంతో బాగుంది. ఇక్కడ ఇంకా బాగుంది. చెరువు చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా అంటారు ఈవినింగ్ అయితే ఉంటుంది. టైమింగ్ చూస్తారు కదా, బోటింగ్ టైమింగ్. అందులో పట్టుకెళ్ళి ఒక రౌండ్ వేస్తారంట. ఈ పార్క్, ఈ దర్గా ఏంటండి? భారత్ షహీద్ దర్గా మేడం. ఇది స్వర్ణాల చెరువు. ఇది ఇక్కడ ఏపీ టూరిజం బోట్ షికారు. ఆ దర్గా అంటే ఫేమస్ బాగా? ఫేమస్ మేడం. ఇది నెల్లూరే కాదు, వరల్డ్ ఫేమస్. ఇది ఎక్కడి నుంచో రొట్టెల పండుగ అని జరగద్ది. చాలా ఫేమస్ మేడం. రొట్టెల పండుగ నవంబర్ జూలైలో వస్తుంది మేడం. అప్పుడు బాగా సెలబ్రేషన్ చేస్తారు. బాగా చేస్తారు మేడం. అంటే దర్గా పక్కనే చెరువు. అందరు నెల్లూరు చెరువు అని అంటున్నారు కదా. నెల్లూరు చెరువు, దీని పేరు స్వర్ణాల చెరువు మేడం. స్వర్ణాల చెరువు న్యాచురల్ ఒరిజినల్ చెరువే కదా? ఒరిజినల్ చెరువే మేడం, ఒరిజినల్. మీ పేరేంటండి? నా పేరు అశోక్ మేడం. థ్యాంక్ యూ. నెల్లూరులోని గాంధీ బొమ్మ ఏరియా దగ్గర ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, అదిగో అక్కడ పెద్ద గాంధీ స్టాట్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ దగ్గర మనకి ఐస్బర్గ్ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా గాంధీ గారి బొమ్మ, రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ. ఇక్కడ స్టాట్యూలు కనిపిస్తాయి. అదిగో ఇది ఏరియా ఇలా ఉంటుంది. ఫుల్ బాగా రద్దీ ఉండే ఏరియా అన్నమాట. ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద బజార్. ఇదే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే షాప్లోకి వెళ్ళబోతున్నాం. ఐస్ క్రీమ్స్ 32 ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం. 32 ఫ్లేవర్స్. ఫుల్ ఆర్గానిక్ కదా? మొత్తం ఆర్గానిక్. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయము. కెమికల్ యూజ్ చేయము. ఏ కెమికల్స్ యూజ్ చేయము. అంటే ఇది అన్ని సీజన్స్లోనే అవైలబుల్ ఉంటుందా? యా. అన్ని. ఎక్కువగా పాపులర్ ఐస్ క్రీమ్ ఏంటి? నట్స్ ఓవర్లోడ్ మేడం. నట్స్ ఓవర్లోడ్. అంటే కొన్ని ఫ్లేవర్స్ మనకి అందుబాటులో ఉండవు సమ్మర్లో. ఉంటాయి మేడం, మనకు ఉంటాయి. అంటే సీతాఫలం ఉంటుంది కదా, మనం బల్క్గా తెచ్చి పెట్టుకుంటాం మేడం. అవి మనది ఫ్యాక్టరీ ఉంది అల్లీపురంలో, అక్కడ మేము బల్క్గా తెచ్చి పెట్టుకొని ఉంటాం. ఐస్ క్రీమ్కి మన ఐస్ క్రీమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా.
పెట్టుకోవచ్చు మేడం, కాకపోతే ఇక్కడ ఈ టేస్ట్ అయితే రాదు మనకి. మార్నింగ్ 10 నుంచి నైట్ 11 దాకా ఉంటాం. చూసారు కదా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆర్గానిక్లోని. నేను కూడా ట్రై చేయబోతున్నాను. మనకి ఐస్ క్రీమ్స్లో చాలా కెమికల్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది అలవాటు పడితే చాలా బాగుంటుంది అన్నమాట. నేను కూడా ట్రై చేస్తాను. డిఫరెంట్ వెరైటీస్ తీసుకోబోతున్నాము. చేసింది బబుల్ గమ్ అన్నమాట, అంటే బ్లూయిష్ కలర్లో ఉంటుంది ఐస్ క్రీము. అది ఇలా బ్లూయిష్ కలర్లో ఉంటుంది. ఇందులోని మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్ బబుల్ గమ్ టేస్ట్లో ఉంటుందంట. సేమ్ బబుల్ గమ్ తింటే ఎలా ఉంటుందో టేస్ట్ ఆ ఫీలింగ్ వస్తుంది. బాగుంది, ఐస్ క్రీమ్ అయితే బాగుంది చాలా. ఇది బాగా చిన్నపిల్లలకైతే చాలా ఇష్టపడతారు అలాగే, ఎందుకంటే బబుల్ గమ్స్ అంటే ఇష్టం కదా, అదైతే బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఇంకో ఐస్ క్రీమ్ ఆల్మండ్ క్రంచ్, ఆల్మండ్స్తో ఉంటుంది. మనం తినగానే ఆల్మండ్ తింటున్నట్టే ఉంటుంది. ఆల్మండ్ క్రంచ్ కదా, ఇందులో అక్కడక్కడ ఎక్కువగా మనకి ఆల్మండ్స్ ఎక్కువగా తగులుతూ ఉంటాయి. అండ్ పేస్ట్ కూడా ఆల్మండ్ పేస్ట్తో చేసిందన్నమాట. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. అది ఆల్మండ్ ఈ ఐస్ క్రీమ్ కనిపిస్తుంది కదా, ఇది చాక్లెట్ చిప్స్. చాక్లెట్ చిప్స్ అంటే అవి ఎవరికి ఇష్టపడదో అందరికి ఇష్టపడతారు. నేను కూడా చూద్దాము. అలా బాగుంది. సేమ్ చాక్లెట్ ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టపడతారు. అండ్ బ్రౌన్ చిప్స్ అన్నమాట, చాక్లెట్ చిప్స్ యాడ్ చేశారు. ఇది కూడా బాగా నచ్చుతుంది అందరికి. డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. మనం 32 ఫ్లేవర్స్ ఇచ్చినప్పుడు మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం ట్రై చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్లో ఉంది. చెప్పారు కదా ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే, నిజంగానే చాలా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది కూడా. కదా 8 ఫ్లేవర్స్ వస్తాయంట. ఇది ఐస్ క్రీమ్ థాలీ అన్నమాట, అంటే 8 వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ తినాలనుకునే వాళ్ళు ఇది ఎంచుకోవచ్చు. ఇది జస్ట్ 399 రూపీస్. నెల్లూరులోని స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. అందరూ సాయంత్రం అవగానే చిల్ అవ్వాలనుకుంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్తోని. అలా రావాలనుకుంటే నెల్లూరులోని నెల్లూరు హబ్ అని ఉంటుంది. అదిగో నెల్లూరు హబ్ చూసారు కదా, స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ మార్నింగ్ 4 AM నుంచే బిర్యానీ అమ్ముతారంట. మనకి A to Z స్ట్రీట్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మనకి ఇలా అమ్ముతారన్నమాట స్ట్రీట్ ఫుడ్. డిఫరెంట్ వెరైటీస్ అన్నీ అమ్ముతారు. మిల్క్ షేక్స్ నుంచి శాండ్విచ్, బర్గర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్. స్ప్రింగ్ పొటాటో తెలుసు కదా, అదంట 60 రూపీస్ అంట. ఇక్కడ జనాలు చూడండి ఎలా తింటున్నారా. స్ట్రీట్ ఫుడ్ అందరూ నెల్లూరు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. చాక్లెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ చూసారా ఫ్రైడ్ వింగ్స్, చాయ్, కాఫీ హబ్, మీల్, లస్సీ. ఇక్కడ గేమింగ్ హబ్ అంట, అంటే మనం గేమ్స్ ఆడుతూ తినొచ్చు స్ట్రీట్ ఫుడ్. చైనీస్ క్యూషన్, చైనీస్, అదిగో చైనీస్ ఐటమ్స్ చూసారా. ఇక్కడ ఇది పక్కన షాప్ ఒకటి ఉంది తెలుసు కదా, అందులో చూడండి ఎన్ని వెరైటీస్ ఉందో. షవర్మా ఇన్ అని, జంబో చికెన్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. బర్గర్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.